బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. నిన్న ఎవడో చెప్పినాడంట, ఏందన్నా నెలకి 20 కోట్లకు 30 కోట్ల తక్కువ పడినావు నువ్వు, అదే నువ్వే ముఖ్యమంత్రి అయితే ఇంకా ఎక్కువ లెక్క వస్తుంది కదన్నా అని చెప్పినాడంట. మనం ముఖ్యమంత్రి అయినామంటే మళ్ళీ దానిపైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలా? మనకు మెంటల్ గా ఫిజికల్ గా స్ట్రెస్. అదే చంద్రబాబు నాయుడు నమ్ముకున్నాం అనుకో, నెల నెల మన ఇంటికే పంపిస్తాడు కదా లెక్క. ఈయన ఏ బొక్కలో నుంచి వెళ్ళి దూరు చూశాడో పవన్ కళ్యాణ్ గారు డబ్బులు తీసుకోవడం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లేకపోతే తలుపులు తీసి రాబాబు సిద్ధార్థ కూర్చో పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు ఇస్తున్నాను కళ్ళతో చూసి బయటికి వెళ్ళి చెప్పిరా అని చెప్పారా? ఏదో నలుగురు నవ్వుతున్నారు కదా అని చెప్పి ఏ కథ పడితే ఆ కథలు చెప్పేయటం కాదు. ఏదన్నా సాక్ష్యాధారాలతో మాట్లాడగలిగితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు మాట్లాడాలి. వెటకారంగా మాట్లాడాలంటే మీకంటే ఎక్కువ వెటకారం చేయగలం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. నిన్న అక్కడ పోయి అడిగినాడంట, అన్నా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న ఏందన్నా పవన్ కళ్యాణ్ గారిని మనం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఇట్లా అవహేళన చేయలేదు కదన్నా, ఏంది ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు ఏంది అని అడిగితే అంట, ఒరే జగనన్న గతంలో నేను ఇట్లా పవన్ కళ్యాణ్ గారిని తిట్టలేదు కాబట్టి నాకు పోటీ చేయడానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదురా, మళ్ళీ వచ్చే 5 సంవత్సరాల లోపు ఎన్నిసార్లు నేను పవన్ కళ్యాణ్ని తిడితే అన్నిసార్లు జగన్ రెడ్డి గారి కంట్లో పడతాను, మనకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది అన్నాడంట బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. మరి ఇట్లా మేము కూడా వెటకారం చేయగలం కాబట్టి మీరు దయచేసి అలాంటివి దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని కోరుకుంటున్నాం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు.